అవును, ఆమె చెప్పిందే జరిగిందండోయ్. జపాన్ మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి చెప్పింది అక్షరాల నిజమైంది. జపాన్ తీరాలను సునామీ తాకింది. అయితే ఆమె చెప్పిన డేట్ కాకుండా వేరే తేదీన ఈ ఘటన జరిగింది, అంతే తేడా. రియో తత్సుకి జూలై 5న జపాన్కు సునామీ వస్తుందని చెప్పగా జూలై 30న జపాన్ తీరాలకు అలలొచ్చాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది. ఇంతకీ అసలు ఎవరి రియో తత్సుకి? రియో తత్సుకి ఒక సాధారణ మాంగా ఆర్టిస్ట్ కాదు, ఆమె కళల మధ్య నడిచిన సత్యం. 1990 దశాబ్దం చివరిలో ఆమె ఓ పుస్తకం రాసింది. ఆ బుక్ పేరు నేను చూసిన భవిష్యత్తు. ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కళల్ని కథలుగా మార్చింది. ఒక్కో దృశ్యం, ఒక్కో అనుభూతి అన్నీ కళల రూపంలో కనిపించాయని చెప్పింది. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు, కామిక్ పుస్తకంగా దాన్ని భావించారు. కానీ ఆ పుస్తకంపై ఓ మాట ఉంది. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని తత్సుకి ఆ బుక్లో రాశారు. ఏళ్ల తర్వాత 2011 మార్చిలో జపాన్ను భూకంపం, సునామీ వణికించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తు కనిపించే శక్తి ఉందేమో అని కొంతమంది నమ్మడం కూడా మొదలెట్టారు. జనాలు ఆ పేజీలను మరోసారి చూశారు. అవే కళలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతూ ఉన్నాయి. 2021లో ఆమె ఆ పుస్తకానికి మరొక ఎడిషన్ తీసుకొచ్చింది. అందులో ఒక కొత్త తేదీ వేసింది, జూలై 5, 2025. ఆ రోజు ఫిలిప్పైన్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతోందని, సముద్రం ఉప్పొంగబోతోందని, భూకంపాలు వరుసగా రావచ్చని చెప్పింది. 2011లో వచ్చిన సునామీ కన్నా 3 రెట్లు ఎక్కువ ప్రళయం వచ్చే అవకాశం ఉందంటూ డ్రాయింగ్ వేసింది. అయితే అది జరగలేదు. కానీ ఆమె చెప్పిన నెలలో మాత్రం జపాన్ను సునామీ వణికించింది. మరోవైపు శాస్త్రవేత్తలు నిర్భయంగా ఒక మాట అయితే చెప్తున్నారు. భూకంపం ఎక్కడొస్తుందో చెప్పడం మన సైన్స్కి ఇంకా సాధ్యం కాదు. ఇటు జపాన్ వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది ఏంటంటే భూకంపాల తేదీలు స్పష్టంగా చెప్పడం వీలు కాదని అంటోంది. ఇది భయాన్ని వ్యాపించే ఒక అపవాద ప్రచారం మాత్రమే అంటున్నారు. అయినా కాలం దగ్గర పడే కొద్దీ ప్రజలకైతే నిద్ర లేకుండా పోతోంది. ఆమె చెప్పిన తేదీ తర్వాత వందలాది భూకంపాలు దక్షిణ జపాన్ తాకాయి. ఇటు సోషల్ మీడియాలో ఏమో ఆమె పుస్తకం పేజీలు తిరుగుతున్నాయి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఓ సత్యాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కళలు నిజం కావని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఇలా ఈ రెండు ప్రపంచాల మధ్య ఇప్పుడు ఒక రేఖ నిలబడుతోంది. ఒకవైపు భయం, మరోవైపు భరోసా. కానీ ఆ రెండిట్లోనూ నిలిచిన వ్యక్తి మాత్రం ఒక్కరే, తనే రియో తత్సుకి. అందుకే ఇప్పుడంతా ఆమె గురించే చర్చ, రచ్చ కూడా.